ఒక మనిషిని ఆశ గొప్పదా అవసరం గొప్పదా అని అడిగిందంట కాలం. ఏం చెప్పాలో తెలియని ఆ మనిషి ఆశపడి అవసరం తీర్చుకునే క్రమంలో జీవితమే అయిపోతుంది అమ్మా అని సమాధానం ఇచ్చాడట ఆ అమాయకుడు. 10 మందికి మంచి చేయాలనుకున్నావు సరే, 10 మందితో ఆత్మీయతగా ఉండాలనుకున్నావు సరే, నువ్వు ఓడిపోయిన ఇతరులను గెలిపించాలని అనుకుంటున్నావు అది సరే, కానీ ఒక్క మాట, నీవు మంచివాడివి సరే, కానీ నీ చుట్టూ ఉండేవారు కూడా మంచివారై ఉండాలి కదా. నీవు నీతి న్యాయం ధర్మం నావాడు అయినవాడు అని కనిపించిన ప్రతి ఒక్కరికి వీలైన ప్రతిసారి అందరికీ మంచి చేసుకుంటూ పోతే అవసరం కాస్త తీరాక అవకాశం కాస్త దక్కాక తిరిగి నీ రుణం తీర్చుకునే పద్ధతిలో నిన్ను కోలుకోలేని దెబ్బ కొట్టి వెళ్ళడం ఖాయం. ఈ రోజుల్లో ఎవ్వడు నీవాడు కాదన్న విషయం ఎప్పుడూ మర్చిపోకు. అవసరం వారిది అవకాశం వారిది, కేవలం సహాయం మాత్రమే నీది. కేవలం అవసరం అనే పదార్థం చుట్టూ బంధువులు బంధుత్వాలు స్నేహితులు స్నేహితురాలు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు తిరుగుతూ ఉంటారు. సరైన అవకాశం వచ్చాక నీతో ఏం లేదని తెలిసాక, నీవు వారికి ఎందుకు పనికిరావని తెలిసాక నువ్వు ఒకడివి ఉన్నావన్న విషయం కూడా మర్చిపోతారు. కొంచెం చేదుగా ఉంటాయి కానీ నా మాటలు విని జాగ్రత్త పడితే మాత్రం ఈ తూటాలే నీ పాలిట వరాలై ఎదుటివారి ఆశలకు శాపాలై జీవితంలో ప్రశాంతంగా ఉండగలుగుతావు. ప్రతి ఒక్కరి కడుపులో ఏదో ఒక రూపంలో స్వార్థం దాగుంటుంది. ఎవ్వరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేవలం స్వార్థం మాత్రమే బంధాలను బలపరుస్తుంది. కేవలం అవసరం మాత్రమే అన్ని ఆటలను ఆడిస్తుంది. డబ్బు దానికి ప్రాణం పోస్తుంది అంతే. నా మాటలు వినడానికి కొంచెం చేదుగానే ఉంటాయి, కానీ జీవితం అన్ని వైపుల నుండి నీ దూల తీరుస్తున్నప్పుడు, ఇన్నాళ్ళు నీతో మంచివారిగా నటించిన నటుల అసలు రూపాలు నువ్వు చూసినప్పుడు, అన్నాళ్ళు నిన్ను మోసం చేయడానికి వాళ్ళు ఆడిన నాటకాలు ప్రయత్నాలు చివరికి నీకు తెలిసినప్పుడు నా మాటలు నీకు క్లియర్గా అర్థమవుతాయి. పెళ్ళి కానంత వరకే అన్న తమ్ముళ్ళ బంధం బలంగా ఉంటుంది. ఒక్కసారి పెళ్ళైతే ఎవరి సంసారం వారిది, ఎవరు పిల్లలి వారికి, ఎవరి ఆస్తి వారికి, ఎవరి డబ్బు వారి అవసరాలకు సరిపోతుంది. ఆ రోజు నుండి సొంత వారిని పరాయి వారిగా చూడటం మొదలవుతుంది. ఒక స్నేహితుడికి ఒక్కసారి వారి అవసరం తీరాక, వారికి నీవు ఎందుకు పనికిరావని తెలిసాక, అసలు నీవు వాడికి అవసరమే లేదని తెలిసాక, లేదంటే నీకన్నా హోదాలో డబ్బులో ఐశ్వర్యంలో ఆస్తిలో బలమైన స్నేహితుడు పరిచయమైనప్పుడు ఆ సమయం నుండి మీ స్నేహం వాడికి చేదుగా అనిపిస్తుంది. ఈ భూమి మీద శాశ్వత శత్రువులంటూ శాశ్వత మిత్రులంటూ ఎవ్వరూ ఉండరు. కాలానికి అనుగుణంగా అవసరానికి అనుగుణంగా తమ తమ రూపాలను మార్గాలను బంధుత్వాలను స్నేహాలను మార్చుకుంటూ ఉంటారు అంతే. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీతో డబ్బు లేదన్న విషయం, నీతో ఆస్తి లేదన్న విషయం, నువ్వు కష్టాల్లో ఉన్నావన్న విషయం నీ చుట్టూ ఉన్నవారికి, మీ కింద పనిచేసేవారికి ఎట్టి పరిస్థితుల్లో తెలియజేయకుండా జాగ్రత్త పడండి. ఎట్ ద సేమ్ టైం నీతో డబ్బు ఆస్తి ఐశ్వర్యం ఉందన్న గర్వం ఎప్పుడూ నీ మెదల్లోకి రాకుండా చూసుకో. ఒక్కసారి ఆ గర్వం ఎంటర్ అయితే మాత్రం ఆ క్షణం నుండి నీ పతనం అనేది మొదలవుతుందన్న విషయం గుర్తుకు పెట్టుకో. మీ కుటుంబంలో పెద్ద మనుషులు, నా కుటుంబంలో నేనే పెద్ద దిక్కు కావాలి, అందరూ నాకు మర్యాదనివ్వాలి, నేను చెప్పినట్టు వినాలి, ఆస్తిలో ఐశ్వర్యంలో హోదాలో అందరూ నాకన్నా తక్కువ స్థాయిలో ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. కానీ పైకి మాత్రం అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, మా పైన ఆధారపడకుంటే చాలు, మీరు బాగుంటే అదే మేము కోరుకునేది, అందరూ యోగక్షేమాలతో బాగుండాలని పై మాటలకు అంటూ లోపల మాత్రం కుళ్ళు కుతంత్రాలు ఈర్షలు పగలు, వీడు నాకన్నా పై స్థాయికి ఎగుతాడన్న భయం, నా కుటుంబం రోజురోజుకు దిగజారుతుంది అని ప్రతిరోజు ఆలోచిస్తూ లోపల రగిలిపోతుంటాడు. గొర్రె ప్రతిరోజు అనుకుంటూ ఉంటుందంట,
నా యజమానికి నేనంటే ఎంత ఇష్టమో నన్ను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేకపోతాడు. ఎంతో దూరం తీసుకెళ్లి నాకు ఇష్టమైన మేతను ఆహారంగా ఇస్తాడు. నాకు కావలసిన దానా ప్రతిరోజు ఇంటికి తెచ్చి పెడతాడు. ఇలాంటి యజమాని దొరకడం నా పూర్వజన్మ సుకృతం. భగవంతుడి ఆశీస్సులు నా యజమానికి సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఆ అమాయకపు గొర్రె ప్రతిరోజు ఆశిస్తూ ఉంటుందంట. కానీ ఆ యజమాని కడుపులో ఎంత విషం దాగుందో, ఆ గొర్రె పైన ఎలాంటి ప్రేమ దాగుందో సమయం ఆసన్నమైనంత వరకు తెలుసుకోలేకపోతుంది. సరిగ్గా ఇదే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ వస్తుంది. ఒకడు అవసరం తీర్చుకోవడం కోసం అమ్మాయితో తీపిగా మాట్లాడుతున్నాడు. మరొకడు తన అవసరాలను తీర్చుకోవడానికి తన యజమానితో తీయగా మాట్లాడుతున్నాడు. అదే యజమాని తన కింద పనిచేసే వారితో వీలైనంత ఎక్కువగా పని చేయించుకోవడానికి తమ కింద పనిచేసే వారిని ఒక రకమైన మాయలో పడేసి వీలైనంత ఎక్కువగా పని చేయించుకుంటాడు. కొంతమంది మంచివారైన కొడుకులు కూతుళ్ళు తన తల్లిదండ్రుల నుండి ఎలాగైనా ఆస్తిని పొందాలని లేనిపోని ప్రేమను ఒలకబోస్తూ ఉంటారు. ఒక వ్యభిచారి తనకు ఇష్టమైన ప్రాణనాథులతో డబ్బును ఎలా గుంజాలో, ఆస్తిని ఐశ్వర్యాన్ని ఎలా గుంజాలో ఆలోచిస్తూ ఉత్తమ ప్రేయసిగా తయారవుతుంది. వీరంతా ఎప్పుడైతే తమ అవసరాలను తీర్చుకుంటారో, ఎదుటి వారికి తమకు ఎలాంటి అవసరం లేదని సంతృప్తి పడతారో, ఆ రోజటి నుండి కొద్ది కొద్దిగా వారి అసలు రూపాలను బయట పెడుతూ అన్నాళ్ళు ప్రేమగా చూసుకునే వారిని కొద్ది కొద్దిగా వారి మాటలతో హింసిస్తూ బాధ పెడుతూ ఆఖరికి చీకట్లో నీడలా మాయమవుతూ అందనంత దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అసలు నేను చెప్పే విషయం ఏంటంటే, అనురాగం, ఆత్మీయత, అనుబంధం, స్నేహితులు, స్నేహితురాళ్ళు, నా ప్రాణమిత్రుడు, నా కుటుంబం చెంబులో తీర్థం తొక్క అంటూ ఉంటే ఏదో ఒకరోజు మీ సహాయం పొందినవారు తిరిగి నీ రుణం తీర్చుకునే పద్ధతిలో నిన్ను తిరిగి కోలుకోలేని దెబ్బ కొట్టి వెళ్ళడం ఖాయం. డబ్బుని, సమయాన్ని, యవ్వనాన్ని ఎవరైతే పొదుపుగా తెలివిగా వాడుకుంటారో వారి జీవితం అందంగా, అర్థవంతంగా, వారు అనుకున్నది సాధించేటట్టుగా తయారవుతుంది. సమయం విలువ తెలియని వాడికి, డబ్బు విలువ తెలియని వాడికి, యవ్వనం విలువ తెలియని వాడికి జీవితం ఎటు వెళ్తుందో, ఏమవుతుందో, నా చుట్టూ ఏం జరుగుతుందో, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో, నా వాళ్ళు ఎవరో, పరాయి వాళ్ళు ఎవరో, ఎవరు నన్ను ఆదుకునేవారు, ఎవరు నన్ను ముంచేవారు అని తెలుసుకోలేనంత అంధకారంలోకి వెళ్తుంటారు. నా శక్తి ఏంటి, బలహీనతలేంటి, నా ముందున్న అవకాశాలేంటి, అవరోధాలేంటని చూడలేనంతగా మీ చూపు మసకబారుతుంది. ఎవడి మనసైతే నా వయసు కరిగేలోపు, నాకున్న సమయం అయిపోయేలోపు, నా ఒంట్లో ఉన్న శక్తి ఇంకిపోయేలోపు ఈ ప్రపంచానికి నాలో దాగున్న శక్తిని ఎలాగైనా చూపించాలి అని, నేనేంటో, నా బలమేంటో, నేను ఏం చేయగలను, నా కుటుంబానికి, నా చుట్టూ ఉన్న వారికి, ఈ ప్రపంచానికి ఎలాగైనా తప్పకుండా నా సామర్థ్యం చూపించే ఈ జన్మను ముగించుకుంటాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ జన్మ వృధా అవ్వకూడదు అని నిరంతరం తనలో తాను అనుకుంటూ ఉంటారో, నిరంతరం ఆ దేవుడిని శక్తినివ్వు అని ప్రార్థిస్తూ ఉంటారో, వాడు కొద్దిగా ఆలస్యమైన ఏదో ఒకరోజు తప్పకుండా సక్సెస్ అయ్యి తీరుతాడు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంట్రెస్టింగ్ విషయం. మరో రోజు మరో ఐ అవేకనింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు.